హలో ఎవ్రీవన్. ఈ షార్ట్ వీడియోలో నేను రియల్‌గా జరిగిన సస్పీషియస్ ఇన్సిడెంట్‌ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూసేయండి. క్లియర్‌గా ఉంటుంది. చాలా భయంగా ఉంది నాకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నప్పుడు. మీ లైఫ్‌లో కూడా ఇలాంటివి జరిగాయా లేదా అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తాను. నేను ఫ్యామిలీతో కలిసి 2 డేస్ హైదరాబాద్‌కి వెళ్ళాను ట్రిప్‌కి. అప్పుడు నా ఫ్రెండ్‌ని కలుద్దామని చెప్పి వెళ్తే, నా ఫ్రెండ్ హాస్టల్‌లో ఉంటుంది, పీజీ హాస్టల్‌లో. తనని రమ్మని చెప్పాను మా రిలేటివ్స్ ఇంటికి. ఒక డే అంతా నాతో ఉండొచ్చు కదా, చాలా ఇయర్స్ అయిపోయింది మనం కలుసుకొని అని అంటే వచ్చింది నా కోసం. అప్పుడు ముచ్చట్లు పెడుతూ ఉంటే నైట్ నిద్ర కూడా పోలేదు. ఆ టైంలో షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ అనమాట ఇది. తన ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే హాస్టల్‌లో ఉంటుందంట. తన హాస్టల్ కాదు, వేరే హాస్టల్. అప్పుడు అందరికీ హాలిడేస్ ఇచ్చారంట. ఆ టైంలో ఈ అమ్మాయి ఒక్కటి మాత్రం వెళ్ళలేదంట ఇంటికి. వెళ్ళకుండా వేరే వాళ్ళంతా వెళ్ళిపోతే తను ఒక్కటి టైం పాస్ కావట్లేదని చెప్పి మొబైల్ చూస్తూ ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక ఫోన్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి. అన్నోన్ నెంబర్ నుంచి వస్తే మాత్రం ఈ అమ్మాయి లిఫ్ట్ చేయదు. కానీ ఆ టైంలో లిఫ్ట్ చేసింది. ఎందుకు అంటే సరే టైం పాస్ కావట్లేదు కదా, ఎవరా ఏంటి అని చెప్పి కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటుంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసి 10 సెకండ్స్ తర్వాత హలో అని చెప్పి మాట్లాడింది. అటు సైడ్ నుంచి ఎటువంటి సౌండ్ లేకపోయేసరికి మళ్ళీ హలో అని చెప్పి అన్న తర్వాత ఎవరు మాట్లాడకపోయేసరికి కట్ చేసేసింది. టైం పాస్ కావాలనుకుంటా అని. మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఈసారి కొంచెం బేస్ వాయిస్ తోటి ఎవరండి మీరు మాట్లాడరేంటి, అసలు కట్ సైడ్ ఉంది ఎవరు అది అని చెప్పి మాట్లాడితే ఎవ్వరు మాట్లాడలేదు. మళ్ళీ కట్ చేసేసింది. మూడోసారి ఈసారి నిద్రపోయింది అమ్మాయి. పడుకుందంట, నైట్ టైం కదా పడుకున్న తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మామూలు రింగ్ టోన్ కంటే కూడా ఆ సౌండ్ ఇంకా భయంగా ఉందంట. ఆ సౌండ్ తోటి రింగ్ అయింది. ఈ అమ్మాయి లిఫ్ట్ చేయకుండానే లిఫ్ట్ చేసి అది స్పీకర్ మోడ్ కూడా ఆన్ అయింది. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదంట. లిఫ్ట్ ఏం చేయకుండానే అలా ఆన్ అయ్యేసరికి భయం వేసి కట్ చేద్దామని చెప్పి ఫోన్ దగ్గర తీసుకునేటప్పటికి ఒక వాయిస్ అయితే వినిపించింది. నిస్సహాయ స్థితిలో ఉండే వాయిస్ అది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎవరో వస్తున్నారు, నీకు మంచిది కాదు అని చెప్పి ఈ వాయిస్తో అయితే మాట్లాడారంట. చాలా బేల వాయిస్ అంటారు కదా, అలా వాయిస్తో మాట్లాడేసరికి అమ్మాయికి భయం వేసి ఫోన్ కట్ చేసేసింది. ఇంకా రాత్రిపూట కాబట్టి సహజంగానే ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది కాబట్టి భయంగా పడుకుందంట లైట్లన్నీ ఆఫ్ చేసుకొని. ఈలోపు లైట్లు ఆఫ్ చేసేసరికి ఒక చిన్న వెలుగులో నుంచి అయితే మాత్రం ఏదో ఆకారం లోపలికి వస్తున్నట్లు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. అలా చూసినప్పుడు ఈ అమ్మాయికి భయం వేసిందంట. తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయ్యేసరికి భయం వేసి అమ్మో ఏంది రింగ్ అవుతుందని చెప్పి భయం వేసి అటు చూస్తేనేమో ఎవరో వస్తున్నారు, ఇటు చూస్తేనేమో ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. సైలెంట్ మోడ్లో పెట్టేసరికి అయినా సరే సైలెంట్ మోడ్లో లేదంట అది. నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళిపో, వస్తున్నారు, అదిగో నేను చెప్పాను కదా వస్తారని, వస్తున్నారు తలుపులు వేసుకో అని చెప్పానంటే భయం వేసి తలుపులు వేసేసుకొని ఇంకా మంచం కింద అయితే బిక్కుమనుకుంటా పడుకుందంట. పడుకున్న తర్వాత సడన్గా తలుపు కొట్టిన శబ్దం బాగా వినిపిస్తుందంట. వినిపించిన తర్వాత ఈ అమ్మాయికి ఇంకా అసలు గుండె ఆగిపోద్ది కదండి ఎవరికైనా. అలాంటి టైంలో ఎంత భయం వేస్తుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఆ టైంలో స్పృహ తప్పి కింద పడిపోయిందంట. ఆ సౌండ్కి వినలేక ఎవరో వచ్చారు అని చెప్పి కంగారుతోటి స్పృహ తప్పి అలాగే మంచం కింద పడిపోయింది. ఇంకా పొద్దున్న లేచేసరికి అందరూ హాస్టల్ మేట్స్ అయితే వచ్చున్నారు. తను అక్కడ ఎందుకు అలా ఉందో కూడా అర్థం కాలేదంట అందరికీ. కానీ ఎవరితోనూ షేర్ చేసుకోలేదంట. తనకు భయం వేసి ఎవరు నమ్మరు అని చెప్పి ఎవరితోనూ షేర్ చేసుకోకుండానే ఇంకా అమ్మాయి అదే ఆలోచనలో ఉండి ఇంక హాస్టల్లో ఉండకూడదు అని చెప్పి బయటికి వచ్చేసిందంట వేరే హాస్టల్కి. ఇది నాకు చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. నిజంగా జరిగిందా అంటే నేను అప్పటికి లేదు ఇది అబద్ధం అని చెప్పి అన్నా, కానీ మా ఫ్రెండ్ చెప్పింది లేదు ఇది నిజమే, ఇప్పటికి కూడా అటు సైడ్ అమ్మాయి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పని అంటుంది. అస్సలు ఇటువంటి జరుగుతున్నాయి, ఇవన్నీ రియలే అని చెప్పని అంటుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.